ఉపవాసం సమయంలో చేయడం జరుగుతుంది ఇది. అదే క్రియాస్ గురించి ఎంతమంది తెలుసా అండి? ఇంతకుముందు ఎంతమంది తెలుసు? ఓకే, తెలిసిన వారు చేశారు ఎంతమంది ఎప్పుడైనా? ఓకే, తక్కువ మంది. ఓకే, బాగుంటే 5-6 చేతులు లేపారు. అంటే మీకు ఎవరికి క్రియాస్ అంటే తెలియదు, అంటే తెలిసి ఉండొచ్చు కానీ ఇవి క్రియాస్ అని మీకు తెలిసి ఉండకపోవచ్చు. క్రియాస్ అంటే షట్క్రియాస్ ఉన్నాయండి, అంటే 6 రకాల క్రియలు. ఈ 6 రకాల క్రియలు కూడా ఇక్కడ రోజువారీ దినచర్యలో చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా చేసేది జలనేతి సూత్రనేతి, అంటే నేతి క్రియ అక్కడ ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అంటే క్రియలు ఎందుకు చేయాలి అంటే దానికి కూడా కారణం చెప్దాం. మనం యోగా చేస్తున్నాం కదా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాధార ఇవన్నీ ఒక పతాంజలిలో ఒక స్టెప్స్ అన్నమాట. అష్టాంగ యోగాలో ఇవి స్టెప్స్ అన్నమాట. అయితే అష్టాంగ యోగా చేయాలంటే ఈ ఆసనాలు చేయాలంటే ముందు యమ నియమాసు ముందుగా ఆచరించాలి. ఆచరించిన తర్వాతే ఆసనాలు చేయాలి. ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ధ్యానం, ఈ విధంగా ఒక స్టెప్స్ అన్నమాట. అయితే యమానియమాస్ చేస్తే యమానియమాస్తోనే ఈ కాలం అంతా గడిచిపోతుంది, ఇంకా ఆసనాలకు రావట్లేదని చెప్పేసి తర్వాత కాలంలో ఏం చేశారంటే యమానియమాలో మన మనసు శరీరం శుద్ధి చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మనం ప్యూరిఫై అయిన తర్వాత అప్పుడు ఆసనాలు చేయాలని చెప్పేసి చెప్పారు. అయితే యమానియమాస్ చేస్తూ ఉంటే జీవితం అంతా అయిపోతుంది అక్కడని చెప్పేసి శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి ఈ షట్క్రియాస్ని తర్వాత హఠయోగాలో ఎందులో అంటే కరెక్ట్గా అయితే నాకు తెలియదు ఏ యోగాలో స్టార్ట్ చేశాను అనేది, ఈ క్రియాస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మన శరీరం లోపల శుద్ధి చేసుకోవడానికి షట్క్రియాస్ అనమాట. షట్క్రియాస్ అంటే 6 రకాల క్రియలు. 6 రకాల క్రియలు ఏమేమి అంటే మొదటిది వచ్చేసి భాతి క్రియ. భాతి క్రియ అంటే భాతి అంటే ఇది కపాల భాతి క్రియ మనం చేస్తున్నాం కదా, మార్నింగ్ కపాల భాతి ప్రాణాయామం చేస్తున్నాం కదా, కపాల భాతి ప్రాణాయామం చేస్తున్నాం కనుక భాతి క్రియ మనం చేస్తున్నాం. సెకండ్ వచ్చేసి త్రాటక, అంటే కంటికి చేసేది త్రాటక క్రియ. అంటే మార్నింగ్ మనం ఐబాల్ మూమెంట్ చేస్తున్నాం కదా, అది త్రాటక క్రియలోకి వస్తుంది. అది త్రాటక క్రియ ఎలా చేయాలంటే ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఒక క్యాండిల్ పెట్టుకుని ఆ వెలుగుని మాత్రమే చూస్తూ కనురెప్ప మూయకుండా కళ్ళ వెంట నీళ్లు వస్తున్నా అలా తదేకంగా చూస్తూ ఉండడం అనమాట. కళ్ళల్లో ఉండే ఏమైనా దోషాలన్నా పోతుందన్నమాట. అది త్రాటక క్రియ. ఈ త్రాటక క్రియ చేస్తే సైటు తగ్గకపోవచ్చు కానీ పెరగకుండా ఉంటుంది. అంటే సైట్ ఉంటుంది కదా, చాలా మంది తగ్గుతుంది కానీ తగ్గకపోవచ్చు, కానీ పెరగకుండా మాత్రం ఉంటుంది త్రాటక క్రియ. తర్వాత నేతి క్రియ. నేతి అంటే ముక్కు, అర్థమవుతుందిగా. భాతి క్రియ, త్రాటక క్రియ, నేతి క్రియ. ఈ నేతి క్రియలు 4 రకాలుగా చేయొచ్చు. నీటితో చేస్తే జలనేతి, పాలతో చేస్తే దుగ్ధనేతి, నెయ్యితో చేస్తే ఘృతనేతి, తాడుతో చేస్తే సూత్రనేతి. పాలతో నెయ్యితో చేయట్లేదు, నీటితోని తాడుతోని జలనేతి, సూత్రనేతి, ఈ 2 ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి దౌతి. దౌతి అంటే నోట్లు నీళ్ళు బాగా తాగి కక్కటం వమన దౌతి అంటారు. ఒక వస్త్రాన్ని బాగా మింగి తీయటం వస్త్ర దౌతి అంటారు. తర్వాత ముఖ దౌతి, బాగా ఫోర్స్గా గాలి ఊదటం, ఇవన్నీ చేస్తే ముఖ దౌతి అలా అవుతుంది అనమాట. అది వమన దౌతి కూడా చేయొచ్చు. ఎప్పుడైనా మనకి అనేజీ అంటే డైజెషన్ అవ్వలేదు, ఇండైజెషన్గా ఉంది, వికారంగా ఉంది, వామిటింగ్ సెన్సేషన్గా ఉంది, గుండెలో పట్టేసినట్టుంది, గ్యాస్ పట్టేసినట్టుంది, అలాంటి సమయాల్లో వమన దౌతి చేయొచ్చు. అయితే వమన దౌతి ఎవరు చేయకూడదంటే హై బీపీ ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, ఇటువంటి వారు చేయకూడదు. బాగా ఎక్కువ అల్సర్స్ ఉన్నవారు, అది కొంతమంది ఏం చేయొచ్చు అంటే డాక్టర్ సలహా తీసుకొని చేయొచ్చు. అది ఎలా చేయాలంటే 2-2.5 లీటర్లు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, ఎక్కడైతే కుదరదు కానీ ఇంటి దగ్గర సాల్ట్ వాటర్ తాగొచ్చు. సాల్ట్ వాటర్ తాగితే బాగా క్లీన్ అవుతుంది. ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే చేసుకోండి. ఇక్కడైతే 2-2.5 లీటర్లు గట్ట తాగి, మనం రోజు తాగుతున్నాం కదా, లీటర్ పావు నీళ్ళు తాగుతున్నాం కదా, అలా మనం స్లోగా తాగుతుంటాం. అలా కాకుండా స్పీడ్గా తాగాలి. స్పీడ్గా తాగి గట్ట తాగి ఒక 2-2.5 లీటర్లు తాగడానికి ప్రయత్నించాలి. అది తాగుతున్న సమయం కూడా
వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నా కొంచెం ఆపుకుంటూ మన వల్ల కాదు అన్నప్పుడు వామిటింగ్ వచ్చేంత వరకు కూడా వాటర్ తాగుతూనే ఉండాలి స్పీడ్గా. అలా మన ప్రమేయం లేకుండా వాటర్ వచ్చేసిన తర్వాత బాటిల్ పక్కన పెట్టేసి ఈ 2 వేలు అంగడి టచ్ చేస్తూ ఉంటే వాటర్ బయటికి పోతూ ఉంటుంది అనమాట. అంటే మనం నీళ్ళు ఎలా ప్యూర్ వాటర్ తాగుతాం కదా, ప్యూర్ వాటర్ తాగేటప్పుడు మళ్ళీ మన పొట్టలో నుంచి ఏమొస్తుంది, యాసిడ్స్, ఫోము, వేస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట, క్లీన్ అవుతుంది అనమాట వమన దోతి వలన. అయితే రోజు అవసరం లేదు, రోజు విడిచి రోజు ఒక 4 రోజులు చేసుకుంటే క్లీన్ అవుతుంది. లేదు అనుకుంటే ఎప్పుడైనా ఇలా నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఆ సమస్య ఉన్నవారు చేయొచ్చు. తర్వాత వచ్చేసి నవలి, అర్థమైంది కదా. నవలి క్రియ పొట్టని బాగా తిప్పుతారనమాట, పొట్ట కండరాలని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. మీకు చాలా మంది చూసి ఉంటారు, రామ్దేవ్ బాబు కానీ చాలా యోగా మాస్టర్స్ ఈ పొట్ట కండరాలని లెఫ్ట్ రైట్ అప్ డౌన్ చేస్తుంటారు చూసారా. ఇంకా విషయం చెప్పాలంటే చపాతీ ముద్ద, చపాతీ అంటారా, చపాతీ ముద్ద కలిపి ఇటు అటు చేస్తారు కదా, అలా పొట్టని ఆ విధంగా తిప్పుతూ ఉంటారు అనమాట. తర్వాత వచ్చేసి వస్తి క్రియ లేదా బస్తి క్రియ అంటారు. మీరందరూ ఈ క్రియ చేసుకున్నారు. ఎంతమంది చేసుకున్నారండి వస్తి క్రియ? అంటే మీకు తెలీదు, ఎనిమా అనమాట ఇది. ఎందుకంటే ఫాస్టింగ్లో అందరూ చేసుకున్నారు. అంటే ఎనిమా కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఈ క్రియల్లో ఒక భాగమే. ఎనిమా, దాన్ని ఏమంటారు, కోలం తరిపి, ఇవన్నీ కూడా ఈ క్రియల్లో ఒక భాగమే. అయితే మనం చేయలేనిది ఏంటి, రోజులో చేసేది ఒక్క క్రియ, నేతి క్రియ ఒకటే ఇంతవరకు చేయలేదు మనం, అది ఒకటే చేస్తున్నాం. నవలి క్రియ కూడా మనం అబ్డామినల్ బస్తిగా చేస్తున్నాం కదా, పొట్టని లోపల లాగి గాలి తీసుకోవటం నేను చేస్తున్నాం కదా. అంటే అది చేయకపోయినా ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం, కొంత అందులోకి వచ్చేస్తుంది అనమాట. అగ్నిసార క్రియ అని కూడా ఉంటాయి అన్నమాట. ముందుకు వంగి పొట్టని గాలి విడిచిపెట్టి గాలి లేని స్థితిని పొట్టతో పూర్తి కిందకి పైకి ఆడిస్తూ ఉంటే అది కూడా నవలి క్రియలోకి వస్తుంది, ప్రాక్టీస్లోకి వస్తుంది అది. ఓకేనా. ఈ 6 రకాల క్రియలు మీకు అర్థమయ్యాయి కదండి. 6 రకాల క్రియలు మీరు రోజు చేస్తున్నారు. అయితే నేతి క్రియ గురించి మనం చెప్పుకుందాం. అయితే నేతి క్రియ గురించి చెప్పుకునేటప్పుడు చిన్న వివరణ. అయితే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే వాత, పిత్త, కఫ, ఈ 3 కూడా శరీరంలో, వాత, పిత్త, కఫం అంటారు కదా, ఈ ద్వాసాలు అంటారా, ఏమంటారు సార్, వాత, పిత్త, కఫ ద్వాసాలు అంటారు కదా, తత్వాల్ని ఈ శరీరంలో ఈ 3 స్థితులు కూడా సమానంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అని ఆయుర్వేదంలో చెప్తారు. వాత, పిత్త, కఫ, ఈ వాత, పిత్త, కఫం ఈ 3 ఏది ఎక్కువైనా తక్కువైనా ఆయా సందర్భాన్ని బట్టి ఆయా సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేతి క్రియ దేనికంటే కఫం, వాత, పిత్త, కఫం అనుకున్నాగా, ఈ కఫం అనేది శరీరంలో ఎక్సెస్ ఉన్న కఫాన్ని బయటికి రావటానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. కఫం అనేది ఎక్కువ పేరుకోవడం వలన సైనస్, ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లం, డస్ట్ అలర్జీ, స్మెల్ అలర్జీ, హెడేక్, మైగ్రేన్ హెడేక్, అలాగే మొత్తం చాలా పట్టేస్తూ ఉంటుంది, సరిగా శ్వాస జరగకపోవటం, ఈ సమస్యలన్నీ కూడా రావడానికి కారణం కఫం మనకి ఎక్కువ పేరుకుపోవడం అనమాట. కఫం అనేది శరీరంలో తయారవుతుంది, తయారవడం అనేది శరీరం యొక్క సహజ గుణం అనమాట. ఆ తయారయ్యేది ఎప్పటికప్పుడు బయటికి పోవాలి, క్లీన్ అయిపోవాలి. అలానే ఎక్కువ పేరుకుపోయినా మంచిది కాదు, అలా తగ్గిపోయినా మంచిది కాదనమాట. అది ఎలా ఎక్కువ వేస్ట్ ఎందుకు తయారవుతుందంటే మనం తీసుకునే ఆహారం ద్వారా, తీసుకునే శ్వాస ద్వారా, తీసుకునే నీటి ద్వారా చాలా మలినాలు అనేది పేరుకుపోతూ ఉంటాయి. ఆ మలినాలని ఈ కఫం ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటుంది అనమాట శరీరం అనమాట. అలా కఫం బయటికి పోవాలి, అలా పోకుండా ఎక్కువ స్టోర్ అయిపోవడం వల్ల మనకి ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ కఫం అనేది బయట పోవాలంటే జలనేతి, సూత్రనేతి చాలా సపోర్ట్ చేస్తాయి అనమాట. మనకి జలుబు ఎందుకు చేస్తుందా అండి? జలుబు చేయడం ఆరోగ్యమా అనారోగ్యమా చెప్పండి. నేనేమంటానంటే శరీరం ఆరోగ్యంగా ఉందని నేను చెప్తా. అంటే
జలుబు ఎందుకు చేస్తుందంటే లోపల ఉన్న కఫాన్ని బయటకు రావటానికి శరీరమే ఒక జలుబు అనే సెన్సేషన్ క్రియేట్ చేసి లోపల ఉన్న వేస్ట్ అంతా కూడా బయటికి రావటానికి జలుబు అనే రూపాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. జలుబు దగ్గు అనేది, దగ్గు అనేది అంటే ఏది కూడా అతి మీరి కాకుండా లిమిట్గా వస్తూ ఉంటుంది అనమాట. జలుబు అనేది సహజంగా అందరూ చేస్తుంది కదా, లోపల వేస్ట్ బయటకు పోవడానికి. తుమ్ములు ఎందుకు వస్తాయండి? ఏదైనా మనకి శ్వాస వేస్ట్ ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైనా వస్తుంటే మన ముక్కు అనేది బయటికి నెట్టడానికి తుమ్ముల రూపంలో నెట్టేస్తుందంట. తుమ్ము వచ్చేటప్పుడు మీకు తెలుసో లేదో 90 కిలోమీటర్ల వేగంతో గాలి ప్రయాణిస్తే ఎంత స్పీడ్గా వస్తుందో అంత ఫోర్స్గా తుమ్ము వస్తుందంట. అంటే దాన్ని నెట్టడానికి అంత స్పీడ్గా నెడుతూ ఉందన్నమాట. అలా తుమ్ముల రూపంలో మన శరీరం క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అదే బయటికి నెడుతుంది. ఇంకొకటి ఏంటంటే జలుబు వస్తే ఎన్ని రోజుల్లో తగ్గుతుందండి? కరెక్ట్ చెప్పండి. ఓకే, నేను చెప్తా చూడండి. మందు లేదంటారు కదా. జలుబు వస్తే మందులు వేయకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది, మందులు వేస్తే 7 రోజుల్లో తగ్గిపోతుంది. కరెక్టేనండి? ఏదైనా కరెక్టే కదా. మందులు వేస్తే 7 రోజుల్లో తగ్గిపోతుంది, వేయకపోతే వారం రోజులు తగ్గుతుంది. ఓకేనా? నేనేమంటానంటే జలుబు వచ్చేటప్పుడు, అంటే జలుబు ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా జలుబు స్టార్ట్ అయ్యేటప్పుడు జలనేది సూత్రనే చేస్తే 2 డేస్లో సెకండ్ డేలోనే తగ్గిపోతుంది. ఎందుకు అంటే అది మొత్తం లాక్కుంటూ తనుకుంటానే క్లోజ్ చేసుకుంటే మొత్తం క్లీన్ చేసుకోవాలంటే 7 రోజులు పడుతుంది. ఇదేం చేస్తున్నామంటే ఆటోమేటిక్ మనమే సెన్సర్ క్రియేట్ చేస్తున్నాం కదా, అందుకు బయటికి పోతుంది అనమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే. అయితే జలనేతి సూత్రనేతి ఎవరెవరు చేయాలి, ఎవరెవరు చేయకూడదు అంటే నేను పైన మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తున్నా. దీని గురించి పూర్తి సబ్జెక్ట్ చెప్పాలంటే నెల రోజులు, రోజుకు 6 గంటల కాలం చెప్పుకుంటూ పోతే ఇంకా ఉంటూనే ఉంటుంది సబ్జెక్ట్ వచ్చేసి. ఇది ఒక సముద్రమైన సబ్జెక్ట్ అనమాట. మనకి పూర్తిగా తెలియదు, కానీ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. అంత డీప్ సబ్జెక్ట్ అవసరం లేదు. ఓకేనా? ఇది ఎవరెవరు చేయాలి అంటే సైనస్ ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు, మైగ్రేన్ హెడేక్ ఉన్నవారు, డస్ట్ అలర్జీ, స్మెల్ అలర్జీ, ఇంకేమున్నాయి, ఈ ముక్కు శ్వాస సరిగా రానివారు, ఇటువంటి అందరూ కూడా తప్పనిసరిగా చేయవలసింది. ఒకసారి చెప్తా. డైలీ అంటే ఈ సమస్యలు ఉన్న వారందరూ కూడా తగ్గేంత వరకు కూడా డైలీ చేయొచ్చు. మీలో గురక ఎంతమందికి ఉందండి? గురకు ఉన్న వాళ్ళందరూ కూడా గురక తగ్గేంత వరకు చేయొచ్చు. అంటే గురక గురించి నేను చెప్తా మళ్ళీ మీకు. మా రూమ్మేటు కొత్తగా వచ్చాడనమాట నా రూమ్కి. అతనికి గురక ఉందనమాట. అతను బాగా నిద్రపోతున్నాడు, నాకే వచ్చింది. అయితే అతనికి గురక ఉంది, ఏం చేయాలి? ఆల్రెడీ మనకి తెలుసు గురక తగ్గుతుందని తెలుసు, కానీ ఎప్పుడు ప్రాక్టికల్గా చూడాల. తగ్గుతుందని చెప్పేస్తున్నా. అయితే నా రూమ్మేట్ ఏం చేశానంటే, నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, నేను చెప్పే పని చేస్తే నా రూమ్లో ఉంటా, లేదంటే వేరే రూమ్కి వెళ్ళిపోతావు అని చెప్తే, లేదన్నా నీ రూమ్లో ఉంటాను అని చెప్పి చెప్పాడన్న. నా రూమ్లో ఉండాలంటే ఒక కండిషన్ అని చెప్పా. ఏంటంటే జలనీతి సూత్రనేది నేను నేర్పిస్తా, నువ్వు నేర్చుకోవాలి. ఓకే నేర్చుకుంటాను అన్నాడు. నేర్పించాను. 4 రోజులు చేసేసిన తర్వాత నాకు బాగా నిద్ర పడుతుంది. అంటే తనకి నిద్ర పడుతుంది, అయితే నాకు నిద్ర పడుతుంది అంటే అర్థం ఏంటి? తనకి గురం తగ్గిపోయింది అనమాట. అది తగ్గిపోయిందని చెప్పి తను ఏం చేశారంటే, నాకు ఇక్కడ క్రియాస్కి హెల్ప్ చేయడానికి వస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు కారుకి దెబ్బ తగిలి రాలేదు, తను కూడా నాకు హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారనమాట. అయితే గురక అంత బాగా తగ్గుతుందండి. అంటే గురక గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే, అది ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది, అంటే ఎంత బాగా తగ్గుతుంది అని చెప్పేసి. ఓకే, వీళ్ళందరూ కూడా చేయాలి. మిగతా వారు వీళ్ళు నాకు ఈ సమస్య లేదు, నేను ఎందుకు చేయాలనుకుంటే ఆ సమస్య రాకుండా ఉంటుంది. శ్వాస అనేది బాగా ఫ్రీగా జరుగుతుంది. ఈ రోజుల్లో శ్వాస, ఓకే టైం కూడా ఎక్కువైపోతుంది. ఈ రోజుల్లో శ్వాస ఎంతమందికి 12-13 శ్వాసలు జరుగుతుందండి? 12-13-15 శ్వాసల్లో ఎంతమంది జరుగుతుందండి?
ఎవరికి జరగట్లా. అర్థం కాలే 12 13 అంటే నిమిషానికి 12 13 శ్వాసలు జరుగుతాయి. అంటే శ్వాసలు అనేది 20 శ్వాసలకి వెళ్ళిపోయిందండి. శ్వాస అనేది ఎంత తక్కువ శ్వాస తీసుకోవటం, అంటే ఎక్కువ శ్వాస తీసుకొని ఎక్కువ విడిచిపెట్టాలి. శ్వాసల రేటు తగ్గించుకోవాలి. ఆ శ్వాసల రేటు తగ్గించుకోవాలంటే జలనేతి సూత్రాలు చాలా ఉపయోగపడతాయి. మన ముక్రంధ్రాలు బాగా ఓపెన్ అవుతాయి, ఫ్రీ అవుతాయి అనమాట. లోపల వేస్ట్ అంతా బయటికి పోతుంది, హాయిగా ఉంటుంది అనమాట. ఇది చేసిన తర్వాత కొంతమంది గాల్లో తేలినట్టు ఉందంటారు, చూసారు? ఎక్స్పీరియన్స్ కొంతమంది తెలుసు, కానీ ఇది చేస్తే మాత్రం గాల్లో తేలినట్టే ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే మన శ్వాస అనేది అంత నిండుగా వచ్చి అంత నిండుగా పూర్తిగా పోతుంటే ఎంత బాగుంటుంది అనేది చాలా బాగుంటుంది. ప్రాణాయామం చేసిన తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది. చూడండి, గమనించండి. ఎవరెవరు చేయకూడదు అంటే హై బీపీ ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, ముక్కురంధ్రాలు ఏమైనా కదిలించినా బ్లీడింగ్ అవుతుంది అన్నారంటే కొంచెం బాగా ఇబ్బంది ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకొని చేయవలసి ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత బాగా వీక్గా ఉన్నవారు చేయకూడదు. వీళ్ళు ఎందుకు చేయకూడదు అంటే ఇది చేసేటప్పుడు కొంచెం స్ట్రైన్ అవుతుంది బాడీ, తుమ్ములు దగ్గులు ఈ రూపం క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. స్ట్రైన్ అవుతుందని చెప్పేసి వీళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి వీళ్ళు చేయకూడదు. ఓకేనా? తర్వాత ఎప్పుడెప్పుడు చేయాలి అర్థమవుతుంది కదా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సమయాల్లో చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో పొట్ట ఖాళీగా ఉండే సమయాల్లో చేయాలి. ఏదైనా ఆహారం తిన్న తర్వాత చేస్తే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కనుక చేయకూడదు. ఉదయం వాతావరణం బాగా చల్లగా ఉంది, వర్షం పడింది అనుకుంటే మధ్యాహ్నం సమయం చేసుకోవచ్చు. మధ్యాహ్నం కుదరలేదు అనుకుంటే సాయంత్రం చేసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడెప్పుడు చేయకూడదంటే బాగా వర్షాలు పడే టైంలోని, బాగా మంచు కురిసే టైంలోని, జలుబు ఎక్కువ ఉండే టైంలోని చేయకూడదు. జలుబు స్టార్టింగ్లో చేయొచ్చు, జలుబు తగ్గిన తర్వాత చేయొచ్చు. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు చేయొద్దు. ఓకేనా? ఈ వాతావరణం కూడా డ్రైగా ఉండేటట్టు చూసుకొని చేయండి. తర్వాత ఎలా చేయాలనేది చూపించేద్దాం, టైం కూడా అవుతుంది. అర్థమైందా నేను చెప్పేది? ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగండి. ఓకేనా? దీనిని జలనేతి అంటారు. అంటే నీరు పోసుకొని చేస్తాం కదా, దీన్ని జలనేతి పార్ట్ జలనేతి అంటారు. లేదంటే ఇంత పాలతో చేసుకోవచ్చు, నేతి చేసుకోవచ్చు. దీన్ని జలనేతి అంటాము. దీన్ని సూత్రనేతి అంటాం అనమాట. సూత్రనేతి అంటే తాడు అనుకున్నాం కదా. పూర్వం మనం పెద్దలు ఏం చేసేవారంటే నూలు పోగులతో ప్రేమిన తాడుని ఉపయోగించేవారు. అయితే మైనం పూసివని చేసేవారు. అది కొంచెం హార్డ్గా ఉంటుంది అని చెప్పేసి దీన్ని మనం టెక్నాలజీ పెరిగింది కదా, ఈ క్యాథెటర్ దేనికో క్యాథెటర్ని మనం దీనిగా ఉపయోగించుకుంటున్నాం. చాలా స్మూత్గా ఉంటుంది, దీనికి ఏ ఇబ్బంది ఉండట్లేదు అనమాట. చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట, హాయిగా ఉంటుంది, చేస్తే బాగుంటుంది. ఈ జలనేతి ఉపయోగించుకోవడానికి ఏమేమి చేయాలంటే గోరువెచ్చని నీళ్ళు, సైంధవ లవణం కలిపిన గోరువెచ్చని నీళ్ళు, మన శరీరం తట్టుకునే వేడి. ఎక్కువ వేడి పనికిరాదు, ఎక్కువ వేడిని ఇబ్బంది పడతారు, తక్కువ వేడిని సరిపోదు. గోరువెచ్చని నీళ్ళు, అందులో కొంచెం సైంధవ లవణం కానీ ఇండైరెక్ట్ టేబుల్ సాల్ట్ కలుపుకోవచ్చు. ఇలా ఎంత కలుపుకోవాలంటే 1 లీటర్ వాటర్కి చిటికెడు, లేదు అనుకుంటే టేస్ట్ చేస్తే మన కన్నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో అంత టేస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ ఉప్పు ఎందుకు కలుపుదామంటే ఉప్పు అనేది క్రిమి సంహారిణి. లోపల ఏదైనా బ్యాక్టీరియా కానీ మనకి పనికిరాని అంటే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చంపుకుంటూ కోసుకుంటూ రావటానికి ఈ ఉప్పు కూడా సహకరిస్తుంది. అలాగే వేడి నీళ్ళు కూడా బ్యాక్టీరియాని చంపడానికి పనికి వస్తుంది కదా, అందుకు వేడి నీళ్ళతో చేయాలి. ఒకవేళ ఉప్పు అందుబాటులో లేకపోతే గోరువెచ్చని నీళ్ళతో చేసుకోవచ్చు. ఓకేనా? గోరువెచ్చని నీళ్ళు సైంధవలాన్ని కలిపిన నీళ్ళతో చేస్తామన్నమాట. ఈ డబ్బా నీళ్ళకి ఒక ముక్కురంధ్రంతో చేసి ఇంకో డబ్బా ఫ్రెష్గా తీసుకొని మళ్ళీ ఇంకో ముక్కురంధ్రం చేయాలి. అలా చేసుకోవచ్చు. తర్వాత సూత్రనేతి కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలంటే చెప్తా. ఈ చేసే పొజిషన్స్ మీరు ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, ఇబ్బంది లేకుండా చెప్తాను. మీకు ఇబ్బంది లేకుండా బాగా అర్థం చేసుకోండి, ఇంకేం లేదు. ఈ జలనేతి దీని నిండా వాటర్ తీసుకుంటాం. దీని నిండుగా వాటర్ తీసుకుని గోరువెచ్చని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని నిండుగా వాటర్ తీసుకొని మీకు ఏ ముక్కురంధ్రం ఫ్రీగా ఉంది ఇలా చూసుకుంటే ఈ ముక్కురంధ్రాల్లో ఒకటి ఫ్రీగా ఉంటుంది, ఒకటి క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. కొంతమంది 2 ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒకటి బాగా ఫ్రీగా ఉంటుంది.
ఇప్పుడు నా ఉదాహరణకి ఎడమ ముక్కు రంధ్రం ఫ్రీగా ఉంది, లేదంటే ఒక్కోసారి కుడి ముక్కు రంధ్రం ఫ్రీగా ఉంటుంది. రెండు ముక్కు రంధ్రాలు కూడా ఎప్పుడు కూడా ఒకేసారి ఫ్రీగా ఉండవు, ఒకటి క్లోజ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. అలా ఆల్టర్నేట్గా మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే గాలి తీసుకునేదా గాలి రానిదా? ఇలా చూస్తే ఏ ముక్కు రంధ్రంతో శ్వాస ఫ్రీగా ఎక్కువగా వస్తుందో తెలిసిపోతుంది. ఓకేనా? ఆ శ్వాస ఫ్రీగా వస్తున్నది. ఫ్రీగా వస్తుంది ఏదైతే మన రంధ్రం ఉందో. ముక్కులు ఎన్ని ఉన్నాయండి మనకి? ఎన్ని ముక్కులు ఉన్నాయి? ఒక ముక్కే ఉంది. ఆ ఉన్న ఒక ముక్కుకే 2 రంధ్రాలు ఉన్నాయి, కుడి ముక్కు రంధ్రం, ఎడమ ముక్కు రంధ్రం. ఓకేనా? ఓకేనా? అయితే ఏ ముక్కు రంధ్రం ఫ్రీగా ఉందో ఆ ముక్కు రంధ్రంలో ముందు ఇన్సర్ట్ చేసుకోవాలి. నాకు ఉదాహరణకి కుడి ముక్కు రంధ్రం ఫ్రీగా ఉంది అనుకోండి, గాలి వస్తున్నది ఫ్రీగా ఉన్నట్ట మీకు చూస్తే తెలుస్తుందండి. కాదండి, మీరు నా ప్రశ్న వినలేదు సరిగ్గా. నేను ఏమంటున్నానంటే గాలి ఎక్కువగా వస్తున్నది ఫ్రీగా ఉన్నట్టు. ఎటువైపు అయితే ఎక్కువగా ఫోర్స్ గా వస్తుందో అది ఫ్రీగా ఉన్నది. రైట్, అది నాకు చేసే పొజిషన్స్ ఒకసారి చూడండి, గమనించండి. కుడి ముక్కు రంధ్రం ఫ్రీగా ఉందనుకుంటే కుడి ముక్కు రంధ్రం చేయాలనుకుంటే కుడి చేతిలో పట్టుకోండి, వాటర్ ఇలా పట్టుకోండి. కొంతమంది ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, అంటే కన్వీనియంట్గా చూసుకోండి, ఇలా పట్టుకోండి. మీకు పార్ట్ ఉంటే చూడండి, 2 వేలు ఇలా గ్రిప్ దొరికేటట్టు ఇలా హోల్స్ ఉన్నట్టు లోపల నొక్కి పెట్టుందనమాట. ఇలా 2 వేలు పట్టుకునేటట్టు ఇలా పట్టుకోండి. చేసే పొజిషన్ చూడండి, ఒకసారి గమనించండి. 2 కాళ్ళు కొంచెం దూరం పెట్టాలి. 2 కాళ్ళు కొంచెం దూరం పెట్టి డెమో చూపిస్తుంది, మీరు చెప్తారా వచ్చి? ఓకే. 2 కాళ్ళు కొంచెం వెడల్పు చేసి మీరు రండి, కొంచెం వెడల్పు చేసి కొంచెం ముందుకు వంగాలి. నడుము నొప్పి ఉన్నవారు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కుడి ముక్కు రంధ్రం పైకి రావాలంటే తల ఇలా తిప్పుకోవాలి, ఇలా తిప్పితే సరిపోతుంది. ఇంత బాగా తిప్పారంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇలా తిప్పితే సరిపోతుంది. పై ముక్కు రంధ్రంలో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇప్పుడు నోరు తెరుచుకోవాలి. నోటితోనే శ్వాస జరుపుతూ ఉండి ముక్కుతో శ్వాస తీసుకోకూడదు, వదలకూడదు. ఇది గుర్తుంచుకోండి. నోటితోనే శ్వాస జరుపుతూ ఉండాలి, ముక్కుతో శ్వాస తీసుకోకూడదు, వదలకూడదు. ఈ ముక్కు రంధ్రంతో వాటర్ ఇలా ముక్కు రంధ్రంతో వాటర్ వచ్చేస్తున్న సమయం కూడా ఇలా పాట ఇలా పైకెత్తితే సరిపోతుంది. ఈ పాటను నక్కడంగా నేను చేయవలసిన అవసరం లేదు. ట్యాంక్లో వాటరు ట్యాప్లో వచ్చినట్టు పై ముక్కు రంధ్రం గుండా వాటర్ వెళ్ళి కింద ముక్కు రంధ్రం గుండా వాటర్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఇలా వెళ్ళి అలా వస్తున్నంత సమయం కూడా ముక్కుతో శ్వాస తీసుకోకూడదు, వదలకూడదు. ఆ సమయంలో అవసరమైతే సహజంగా నోటితోనే శ్వాస తీసుకోవడం వదలడం చేస్తూ ఉండాలి. ఓకేనా? తర్వాత చేసేది సూత్రనేతి. సూత్రనేతి అంటే జలనేతి ఇటువైపు చేసాం కదా, ఇటువైపు కూడా అదే విధంగా చేసుకోవచ్చు. చూపించడం చెప్తాను అనేది సూత్రనేతి. తర్వాత చేసే సూత్రనేతి జలనేతి కంటే చాలా సింపుల్గా చేయొచ్చు. ఇది ఎలా చేయాలంటే మైండ్ బాడీ రిలాక్స్డ్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఏ విధమైన టెన్షన్ లేకుండా ఉండాలి. ఓకేనా? ఆ విధంగా ఉంటూ ఇలా ఫ్రీగా నిలబడి ముందుకు వంగవలసిన అవసరం లేదు. ఇలా నిలబడి కొంచెం తల ఈ విధంగా పైకి పెట్టి ఇలా ట్యూబ్ని పట్టుకొని అలా పంపిస్తూ ఉండాలి. ట్యూబ్ మీ దగ్గర ఉంటే చూడండి, పైన క్లోజ్ చేసి సైడ్ హోల్ ఉంటుంది, హోల్ ఉంటుంది. కింద డైరెక్ట్ హోల్ పోకుండా సైడ్ హోల్ ఉంటుంది. అటువైపుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం సూదిలో దారం ఎక్కించేటప్పుడు దారాన్ని నులిమి సన్నగా చేస్తాం కదా, అలా సూదిలో దారం ఎక్కించేటట్టే. అయితే మనం సూదిలో దారం ఎక్కించేటప్పుడు ఏం చేస్తామండి? కళ్ళు తెరిచి ఇలా ఎక్కిస్తాం. ఇది చేసేటప్పుడు కళ్ళు మూసి ఎక్కిస్తాం, అంతే తేడా. అర్థమైందా? కళ్ళు మూసి ఎక్కించడం ఎందుకంటే ఈ ముక్కు రంధ్రాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం అనమాట, ఊహించుకుంటాం. ఇది ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ టచ్ అవుతుంది, ఏం జరుగుతుందో గమనిస్తూ చిన్నగా పంపిస్తూ ఉంటే తెలుస్తూ ఉందన్నమాట. తెలిసిన తర్వాత అలా వెళ్ళిన తర్వాత గొంతు ఉంది కదా, గొంతులో కొండనాలిక ఉంది కదా, చిన్న కొండనాలిక. ఆ కొండనాలిక టచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది టచ్ అయ్యేటప్పుడు సహజంగా రావచ్చు, పొడిదగ్గు అని సహజంగా వస్తుంది, కొంతమంది రాకపోవచ్చు. ఆ సహజంగా వచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది. ఈ చూపుడు వేలు, మధ్య వేలు ఎవరు గుర్తొస్తున్నారండి మీకు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గుర్తు రావాలి ఇక్కడ. ఓకేనా? ఈ నోరు నాలుగు బాగా చాపి ఈ చూపుడు వేలు, మధ్య వేలు నోట్లో కొండనాలికి వెనుకుని ట్యూబ్ని ఇలా పట్టుకున్న తర్వాత ఇలా మెలిపెట్టండి, లేదంటే జారుతూ ఉంటుంది, కఫం అంటే ఉంటుంది కదా. ఇలా పట్టుకుని మెలిపెట్టి గొంతులో నుంచి లాగాలి. ఈ కొస అనేది ముక్కు ద్వారా ఉంటుంది, ఈ కొస గొంతులో ద్వారా నోటి ద్వారా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ముందుకు వంగి కిందకి పైకి. మనం మజ్జిగ చిలికారా ఎప్పుడైనా? ఎవరైనా
కవ్వంతో కిందకి పైకి స్లోగా, స్పీడ్గా చేయొద్దు, టైట్గా చేయొద్దు, స్లోగా కిందకి పైకి. అది కవ్వంతో మజ్జిగ చెప్తాను అసలు నువ్వు చూసావా? అది చిలికేటప్పుడు ఏమొస్తుంది? వెన్న వస్తుంది కదా. ఇక్కడ చిలికితే ఏమొస్తుంది? జల్ వస్తుంది అంట కదా, కఫం. అయితే అలా చిన్నగా 10 సార్లు కిందకి పైకి 10 సార్లు చేసి తీసేటప్పుడు నోటి ద్వారా బయట తీసుకెళ్ళి, ముక్కు ద్వారా పంపించాం కదా, నోటి ద్వారా తీసేస్తే క్లీన్ అయిపోతుంది. మొదట అయితే ఏ విధంగా చేసామో రెండో వైపు కూడా అదే విధంగా చేయాలి. అయితే నేను ఎలా చేయాలో చూపిస్తాను మీకు. మేడం గారు షెరీనా గారు మీకు కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చారు. ఈమె యోగా ఎంఎస్సి యోగా చేశారు. ఈమె క్రియాస్ కూడా మంచి బాగా చేయిస్తారు. ఓకే, నేను చూపించేటప్పుడు కొంచెం వివరంగా చెప్తుంటాను. సరే అండి, ఇక్కడ చేస్తాను. హలో, చిన్న డౌట్ సార్. చెప్పండి. పెట్టినప్పుడు ఏ కాలంలో పెట్టాలి? లెఫ్ట్ రైట్? ఏ ముక్రాంధ్రం అయితే ఫ్రీగా ఉంటే ఆ ముక్రాంధ్రం ఫ్రీగా ఉంటే ఆ ముక్రాంధ్రం ఫస్ట్ చేసుకోవచ్చు. ముందుగా వాష్ చేసుకోండి. మనకి 2 ట్యాప్లు ఉన్నాయి, అటువైపు ఇటువైపు ట్యాప్స్ ఉన్నాయి. ఆ ట్యాప్స్ దగ్గర ముందు వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని అక్కడ వేడి నీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేడి నీళ్ళు పట్టుకొని చేయాలి. వాటర్ దీన్ని నిండగా తీసుకొని, దూరంగా ఉన్న వాళ్ళు కనిపించలేదంటే దగ్గరికి వచ్చేయండి. ఏ ముక్కు రంధ్రం ఫ్రీగా ఉందో ఫస్ట్ చూసుకోవాలి. సో ఇట్లా పెడితే మీకు ఏ ముక్కు ద్వారా అయితే గాలి ఫోర్స్గా బయటకు వస్తుందో ఆ ముక్కు ఫ్రీగా ఉన్నట్టు. ఏ ముక్కు మీకు చేయి పెట్టి చూసుకుంటే ఏ ముక్కు ద్వారా అయితే గాలి ఫోర్స్గా బయటకు వస్తుందో ఆ ముక్కు మీకు ఫ్రీగా ఉన్నట్టు. సో ఫస్ట్ ఆ ముక్కు ద్వారా చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మీకు ఏ ముక్కు ఫ్రీగా ఉంది? కుడి ముక్కు రంధ్రం ఫ్రీగా ఉంది. సో రైట్ హ్యాండ్తో ఈ పాట్ పట్టుకొని 2 కాళ్ళు దూరం పెట్టి బాడీని బెండ్ చేసి రైట్ హ్యాండ్ ఉన్న సైడ్ తల పైకి తిప్పుతాం, సైడ్ చూస్తున్నట్టు ఉండాలి. అప్పుడు ఆ పాట్ని రైట్ నోస్లోకి ఇన్సర్ట్ చేస్తాం. నోరు తెరవాలి. అప్పుడు నోరు తెరిచి నోటితో శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. అప్పుడు స్లోగా రైట్ హ్యాండ్ ఉన్న పాట్ని పైకి లేపుతూ ఉంటే రైట్ నోస్ నుంచి లెఫ్ట్ నోస్కి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. చేసేంత వరకు నోరు తెరిచి ఉండాలి, నోటితోనే శ్వాస తీసుకుంటూ ఉండాలి. క్లాప్స్ కొట్రా. వన్స్ అయిపోయింది అన్న తర్వాత బాగా ఫోర్స్ఫుల్గా చీరాలన్నమాట. మనం ఇది చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది అంటే వెంటనే ముక్కు మీద చేయ వెళ్తుంది. అలా ముక్కు మీద చేయ వేయకుండా ఇలా ఫోర్స్గా చేయండి. మీ మీద పడుతుందని. చేయి వేయకూడదు, కర్చీఫ్తో కూడా అలా వెంటనే చేయి వేయకుండా ఫోర్స్గా చేస్తే చూడండి ఎంత ఫోర్స్గా పోయింది చూసారా. అలా చేయి వేసారంటే ఆ డ్రాప్స్ అనేది అంటుకొని రాదు. అలా నీటి బిందువులు అనేది అంటుకునేటప్పుడు ఫోర్స్గా కొట్టేటప్పుడు బయటకు పోతుంది. ఇలా చేసేటప్పుడు కుదరట్లేదు అనుకుంటే ఈ విధంగా చేయవచ్చు. భస్త్రిగా చేస్తారు కదా జనరల్ యోగాలు మార్నింగ్, అది వేయాలి. ఇంకా బాగా కంప్లీట్గా క్లీన్ అవుతుంది అనమాట. మీకు ఇంకా ఏమైనా డ్రాప్స్ ఏమైనా ఉంటే ఇలా చేస్తే మంచిది. ఎందుకంటే ఈ లోబ్స్ లో ఉన్న 3 లోబ్స్ లో ఉన్న వేస్ట్ అంతా బయటకు పోతూ ఉంటుంది అనమాట. లాస్ట్ లో చేసుకుందా సెకండ్ నాస్ట్రిల్. సో ఇప్పుడు రైట్ నాస్ట్రిల్ ఫ్రీగా ఉంది కాబట్టి దాని ద్వారా లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లియర్ చేసాము. ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా రైట్ ని క్లియర్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ లో పాట్ని పట్టుకోవడం, 2 లెగ్స్ స్ప్రెడ్ చేయడం, బెండ్ చేయడం, లెఫ్ట్ సైడ్ కి తల తిప్పడం, నోరు తెరవడం, నోటితో శ్వాస తీసుకోవడం, పాట్ని లెఫ్ట్ నాస్ట్రిల్ ఇన్సర్ట్ చేయడం, స్లోగా పైకి లేపడం. కనిపిస్తుందా? ఇది చేసేటప్పుడు బాడీని కానీ ఫేస్ని కానీ ఎక్కడ బిగబెట్టద్దు. జస్ట్ ఫ్రీగా చేసేస్తే ఫ్రీగా మూమెంట్ వచ్చేస్తుంది, ఫ్రీ ఫ్లో అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఫోర్స్ఫుల్గా చేయగలం.
ఫింగర్ ఇలా 10 టైమ్స్ 15 టైమ్స్ చేయండి. 2 టైమ్స్ అయిన తర్వాత ఒక ముక్కు మూసి అలా చేస్తే సరిపోతుంది. అయితే ఇలా చేసినప్పటికీ కూడా ఇంకా వాటర్ వస్తున్నట్టే అనిపిస్తుంది. అలా వస్తున్నట్టు అనిపిస్తే మనం వాకింగ్ చేస్తాం కదా, వాకింగ్ చేసే స్పీడ్ కంటే కొంచెం స్పీడ్ పెంచి నోరు మూసేసి ముక్కుతోనే శ్వాస తీసుకోవడం వదలడం చేస్తూ స్పీడ్గా వాకింగ్ చేయండి, డ్రై అయిపోతుంది. లేదు అనుకుంటే మనం మకరాసనం వేస్తున్నాం కదా, బోర్లా పడుకుని ఇలా మకరాసనం వేసి ఇలా ఫోర్హెడ్ ఆనిస్తే ఈ ముక్కురంధ్రం అనేది ఏటవాలుగా ఉంటుంది. ఏటవాలుగా ఉండేటప్పుడు ఏమైనా నీటి బిందువులను జారిపోతుంది అనమాట. ఇన్నిసార్లు చేసినప్పుడు కూడా వాటర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? అలా వస్తున్నట్టు అనిపిస్తే ఇబ్బంది ఏం లేదు, వస్తుంది. ఏదైనా ముందుకు వంగేటప్పుడు ఇలా డ్రాప్స్ పడుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ చేసేది సూత్రనేతి. అయితే జలనేతి గురించి ఇంకోటి టైం సరిపోతుంది. అదే చెప్పు, ఒక పార్ట్ ఉంది కదా, మెయిన్ మనకి క్లీనింగ్ అవ్వాలి. ఒకటి ఒక నిమిషం. ఇప్పుడు పార్ట్ ఉంది కదా, చెప్పండి, వినిపిస్తుంది కదా అక్కడికి. ఈ పార్ట్ ఈ ముక్రంధ్రానికి ఒక పార్ట్ ఇటువైపు ఒక పార్ట్ సరిపోతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే 2 పార్ట్లు చేస్తే ఉపయోగం ఎక్కువ కదా అనుకుంటారు. విషయం ఏంటంటే ఈ డబ్బా నిండా రెండు ముక్రంధ్రాలు చేసినా ఉపయోగం ఒకటే, ఒక్కొక్క డబ్బాకి ఒకటి చేసినా ఒకటే. ఒక డబ్బాకి ఒక పార్ట్కి ఒకవైపు 2 పార్ట్లు చేసినా ఉపయోగం ఒకటే. చేసిన తర్వాత ఎంత ఎక్కువగా ఈ భస్త్రికా చేయడం ఇవన్నీ చేస్తారో అప్పుడు క్లీనింగ్ జరుగుతుందన్నమాట. ఓకేనా? ఆఫ్ చేసినా ఫుల్ చేసినా డబల్ చేసినా ఉపయోగం ఒకటే. చేసిన తర్వాత ఎప్పుడైతే ఎక్కువ భస్త్రికా ఈ క్లీనింగ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, ఇది చేసిన తర్వాత ఈ రోజంతా మీకు జలుబు చేసినట్టు అనిపిస్తుంది, కానీ అది జలుబు కాదు. అలా జలుబు చేసే సెన్సేషన్ ఉంటుంది, ఈ రోజంతా అనిపిస్తుంది. సాయంత్రం వరకు ఏమైనా పూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఓకేనా? సూత్రం తలనొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి, ఈ వేడి నీళ్ళతో చేస్తున్నాం కదా మనం, ఇంతవరకు ఎప్పుడు వేడి నీళ్ళతో ఉపయోగించలేదు మనం. ఈ వేడి నీళ్ళతో చేసేటప్పుడు తలంతా జిమ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కొంతమందికి, అందరికి కాదు, ఎవరికో కొంతమందికి జిమ్ అన్నట్టు అనిపిస్తుంది. అదైతే ప్రాబ్లం అయితే కాదు. ఈ వేడి నీళ్ళ వలన లోపటంతా యాక్టివేట్ అవుతుంది అనమాట. నర్వ్స్ అన్ని కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఒకేసారి యాక్టివేట్ అయ్యేటప్పుడు తలంతా జిమ్ అన్నట్టు అనిపిస్తుంది. ప్రాబ్లం అయితే ఏం కాదు, అలా సహజంగా వస్తుంది కొంతమందికి, అందరికి కాదు, వస్తుంది. ఇక సూత్రం చెప్పండి. సో ఈ సూత్రనేతికి జస్ట్ కొంచెం తల పైకెత్తాలి, కళ్ళు మూసుకొని స్లోగా అది దాంట్లో ట్యూబ్ని ఇన్సర్ట్ చేయాలి. క్లోజ్ చేసి సైడ్ హోల్ ఉంటుంది. డైరెక్ట్గా ఉండేదంటే పైన క్లోజ్ చేసి ఉంటుంది, సైడ్న హోల్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఓకేనా? ఇది చేసేటప్పుడు ముందు వాష్ చేసుకోండి, ఇలా రుద్దుతూ వాష్ చేసుకోండి. ఇలా లాగారంటే తెగిపోతుంది. ఇలా రుద్దుతూ వాష్ చేసుకొని తడిగా ఉన్నప్పుడు ఇన్సర్ట్ చేస్తే ఫ్రీగా జారుతుంది. డ్రైగా ఉంటే జారదు అనమాట. తడిగా పెట్టుకొని ఇన్సర్ట్ చేసుకోండి. ఇలా ఉంచేటప్పుడు ఫ్రీగా బాడీ ఫ్రీగా ఉండాలి. తల కొంచెం పైకెత్తించి కళ్ళు మూసించి ఇటువైపు అయితే ఫ్రీగా ఉంది అటువైపు పంపిస్తూ చిన్నగా పంపించాలి. ఒకేసారి పంపిస్తే నెట్టుకుంటే చిన్నగా పంపిస్తూ ఉండాలి. ఎలా వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది, టచ్ అవుతుంది చూస్తూ గమనిస్తూ పంపిస్తూ ఉండాలి. గాలి ముక్కుతో గెలవదు, గాలి ముక్కుతో గెలవదు, నోట్లో ముక్కు పడుతుంది. స్లోగా రబ్ చేయాలి. స్లోగా బయటికి లోపలికి స్లోగా రబ్ చేసి తీసేటప్పుడు నోట్లో నుంచి బయటకు తీయాలి. ఇది చేసేటప్పుడు సహజంగా కొంతమంది వామిటింగ్ కూడా అవ్వచ్చు. అంటే వామిటింగ్ అయితే ఇలా చేస్తే 100 మార్క్స్ ఇస్తే వామిటింగ్ అయితే 200 మార్క్స్. దీనికి పర్సంటేజ్ ఇస్తా, అది కరెక్ట్గా చెప్తా. ఇలా దీన్ని చేద్దాము అనుకుంటే 10 మార్క్స్ అనుకుంటే, ఇలా ఇన్సెట్ చేస్తే 20 మార్క్స్,
ఇన్సర్ట్ చేసి లోపలికి వెళ్ళిందంటే 35 మార్క్స్ లోపలికి గొంతులోకి వెళ్తే. ఓకేనా? గొంతులో నుంచి తీస్తే 100. ఆహా. ఓకేనా? తీసిన తర్వాత వామిటింగ్ వస్తే 200. ఇది బాగా వాష్ చేసుకోండి. చాలా బాగుంది. ఇది రెండు ఒకటేసారి చేయాలా? జలనేతి చేసిన తర్వాత సూతనేతి చేస్తే ఫ్రీ అవుతుంది. ఏది ముందు వెనక్కి చేసినా పర్వాలేదు. జలనేతి చేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా, సూతనేతి ఇంకా ఫ్రీగా ఉంటుందని తర్వాత చేయిస్తున్నా. జలనేతి చేయకుండా సూతనే డైరెక్ట్ చేయొచ్చు, కానీ ఫ్రీగా ఉండాలి కదా మనకి. సెకండ్ టైం చేసేసి మనం కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. ఎంతమంది భయపడ్డారండి చేస్తే? ఎవరు భయపడలేదు, అందరు బాగానే ఉన్నారు, చేస్తారంటారు. ఎంతమంది చేస్తారు? ఓకే, అందరూ ఓకే. అంటే భయపడలేదు కదా, అంటే చేస్తే చూస్తే భయం, చేస్తే భయం పోతుంది. ఎవరికి ఇప్పుడు తెలుస్తుంది బ్లాక్స్ ఉన్నాయో పోయాయో, చేసినప్పుడు తెలుస్తుంది. మీతో మాట్లాడుతున్నంత సమయం ఎన్నిసార్లు ఊస్తున్నా చూడండి, అలా మీరు ఊస్తూనే ఉంటుంటారు ఈ రోజంతా. అంటే క్లీన్ అవుతుంది, సహజంగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సెకండ్ టైం చేసేసి వెళ్ళిపోదాం. పగడా కాదు, ఈ క్లాస్ నాకు కాదండి, దీనికి. ఓకేనా? అయితే ఈ రోజు నుంచి వారం రోజులు డైలీ ఉంటుంది. 6:30 నుంచి 7 వరకు మీరు క్లాస్కి వచ్చినప్పుడే కిట్స్ తీసుకొని వచ్చేయండి. 6:30 నుంచి క్లాస్ అయిన వెంటనే బయట అవతల రోడ్లో 2 ట్యాప్స్ ఉన్నాయి. ఈ 2 ట్యాప్స్ దగ్గర వాష్ చేసుకొని బయట మధ్యలో వేడి నీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వేడి నీళ్ళు ఉపయోగించుకోండి. ఈ వారం రోజులు ఉంటుంది కదా, వారం రోజులు చేద్దాం. నేను చెప్పే సమస్యలు ఉన్న వాళ్ళు డైలీ వచ్చేయండి. మిగతా వారందరూ కూడా ఈ 4 రోజులు 5 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఇంటికి వెళ్ళి మీకు మీరుగా చేయగలిగే కెపాసిటీ వస్తుంది అనమాట. ఓకే, వస్తున్నారు అందరూ? హిందీ వాళ్ళు ఉన్నారా? హిందీ